హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. బాలాపూర్ నుంచి బషీర్బాగ్, ఎంజే మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలు, గణపతి బప్ప మోరియా నినాదాలే. హుస్సేన్ సాగర్ తో పాటు నగరం నలువైపులా సాగర తీరాలు భక్తుల సందడితో కిటకిటలాడుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. ట్రాఫిక్ డైవర్షన్లు, జీహెచ్ఎంసీ క్లీనింగ్ ఆపరేషన్లు, భక్తుల ఊరేగింపులు అన్ని కలిసి నగరానికి ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను అందిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్షలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. చివరి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. హైదరాబాద్ మహానగరంలో రెండో రోజు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2,69,000 విగ్రహాలు మొత్తం పూర్తి స్థాయిలో నిమజ్జనమైనట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జన శోభయాత్రలు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా కొనసాగుతున్నాయి. దిల్సుఖ్ నగర్ నుంచి నాంపల్లి వైపు వచ్చే రూట్లు మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఎవరైనా సరే నాంపల్లి నుంచి దిల్సుఖ్ నగర్ వైపుకు రావాలంటే హిమాయత్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా ఇటు రావాల్సిందిగా ఇప్పటికి అధికారులు చూస్తున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షల్లో కొంత పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ నగర వ్యాప్తంగా ఒకసారి పరిశీలిస్తే ఎన్టీఆర్ మార్గ్ తో పాటు ట్యాంక్ బండ్ వైపుకు 10,000 విగ్రహాల వరకు ఇంకా తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. 1 ఫీట్ నుంచి 3 ఫీట్ల వరకు ఉన్నటువంటి విగ్రహాలు ఇప్పటి వరకు 1,20,000 విగ్రహాలు గడిచిన నవరాత్రి ఉత్సవాల్లో కూడా నిమజ్జనమైనట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. 3 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వరకు ఉన్నటువంటి విగ్రహాల్లో మొత్తం 20 పాండ్లతో పాటు చెరువులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఇంటెలిజెన్స్ పాయింట్ల ద్వారా మొత్తం 90,000 విగ్రహాల వరకు చిన్న పెద్ద విగ్రహాలను కూడా నిమజ్జనం జరిగాయి. రాత్రి 9 గంటల నుంచి గణేష్ నిమజ్జనం ట్యాంక్ బండ్ వద్ద ఎక్కువ విగ్రహాలతో అయితే కొనసాగిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇంకా 90% చిన్న పెద్ద విగ్రహాలను హైదరాబాద్ నగరంలో నిమజ్జనమైనట్టుగా అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. మరొక 10,000 విగ్రహాలకు పైగా హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు నిమజ్జనం పూర్తి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కాలనీలో ఊరేగింపుగా బయలుదేరినటువంటి విగ్రహాలన్నీ కూడా ఆయా ప్రాంతాల నుంచి ఒక్కొక్క విగ్రహం కూడా కేటాయించిన రూట్లలో వెళ్లేందుకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలోనే పూర్తిగా విగ్రహాలను తరలించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. హైదరాబాద్ నగరంలో 2 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ మహా క్రతువుకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తంగా అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకైతే సాగుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 11,000 టన్నులకు సంబంధించి గణేష్ విగ్రహాల వ్యర్థాలను కూడా క్లీన్ చేసే పనిలో అయితే నిమజ్జనం పూర్తయిన ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది 14,500 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. జిహెచ్ఎంసీతో పాటు ఐగ్గా, వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ బోర్డ్, పోలీస్ శాఖ సమన్వయంతో ప్రశాంతంగా హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేందుకు వైపు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి. మొత్తం 69 ఫీట్ల కంటే కిందికి ఉన్నటువంటి విగ్రహాలను 3 భాగాలుగా విభజించి 1 నుంచి 3 ఫీట్ల వరకు కొన్ని ఏరియాల్లో, అదేవిధంగా 3 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వరకు ఉన్నటువంటి విగ్రహాలను మరికొన్ని ప్రాంతాలకు తరలిస్తూనే పెద్ద విగ్రహాలన్నీ ఇటు ట్యాంక్ బండ్ వైపుకు తరలిస్తున్న నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. సెక్రటరియట్ సమీపంలోకి వచ్చినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే కొన్ని ఎన్టీఆర్ మార్గ్ లోకి, కొన్ని నేరుగా ట్యాంక్ బండ్ పైకి పంపిస్తున్నారు. ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసినటువంటి 40 క్రేన్ల ద్వారా నిమజ్జనం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి నిమజ్జనానికి సంబంధించి కొన్ని చోట్ల ఆకతాయిల చర్యలతో విద్యుత్ షాక్ కొంతమంది చనిపోయిన పరిస్థితి. చైన్ స్నాచింగ్లకు సంబంధించి కూడా అలర్ట్ గా ఉండాలంటూ నిన్నటి నుంచి పోలీస్ శాఖ ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో విజ్ఞప్తి చేస్తోంది. అయినప్పటికీ కూడా చైన్ స్నాచ్ బ్యాచ్ కూడా ట్యాంక్ బండ్ పై తెరిచిపోయారని చెప్పొచ్చు. ఒక్కసారిగా లక్షల్లో తరలి వచ్చినటువంటి ఆ గణనాథుని భక్తులతో ఆ ప్రాంతం అంతా కూడా ఇక ఆధ్యాత్మిక శోభనైతే సంతరించుకుందని చెప్పొచ్చు. మొత్తం నగరంలో ఉన్నటువంటి 20,000 మంది, జిల్లాలో 9,000 మంది పోలీసులు కూడా ఇంకా నిన్నటి నుంచి ఇక్కడ రిలీవర్లతో కలుపుకుంటూ కూడా తమ విధులైతే నిర్వహిస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీతో పాటు ఐడియా కూడా అదేవిధంగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భక్తులను అప్రమత్తం చేస్తూ ప్రశాంతంగా మహానగరంలో గణేష్ నిమజ్జనం జరిగేందుకు చర్యలు అయితే చేపట్టింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఇంకా కాలనీ నుంచి బయటకు వెళ్తున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇటు దిల్సుఖ్ నగర్ తో పాటు ట్యాంక్ బండ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది. మరొకటి నక్లెస్ రోడ్ ప్రాంతం నుంచి కొన్ని విగ్రహాలు తరలి వస్తున్నాయి. సికింద్రాబాద్, మోంజా మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారీ క్రేన్లతో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికే
తస్కర్ వాహనాల ద్వారా ప్రత్యేకంగా విగ్రహాలను ట్యాంక్ బండ్ వచ్చి తరలిస్తుండడంతో ఆ ప్రాంతంలో అయితే పూర్తిస్థాయిలో నిమజ్జనాలకు ఇంకా ఎక్కువ సమయం అంటే 3 నుంచి 4 గంటల సమయం ఒక్కొక్క విగ్రహం నిమజ్జనం చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ క్లియరెన్స్ దృష్ట్యా కూడా ఆ ప్రాంతంలో ఎవరు కూడా సొంత వాహనాలతో ఆ ప్రాంతంలోకి విగ్రహాలను తీసుకురావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు అయితే జారీ చేశారు. నగరం మొత్తంలో ఉన్నటువంటి 20 చెరువులు అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 70 పాండ్లు అంటే మొత్తం 94 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. ఇటు ఎల్బీ నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలను సమీపంలోని చెరువులకు తరలిస్తున్నారు. కుకట్పల్లి ప్రాంతంలో కూడా హిమాయత్ సాగర్ వైపు కొన్ని విగ్రహాలను తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ట్యాంక్ బండ్ వైపుకు ఇన్నర్ సిటీలో ఉన్నటువంటి పాత బస్తీ వైపు నుంచి వచ్చేటువంటి విగ్రహాలను తరలిస్తున్న నేపథ్యంలోనే ఇటు మోయిన్జాయ్ మార్కెట్ వద్ద ట్రాఫిక్ ఫంక్షన్ కొనసాగుతా ఉన్నాయి. నుంచి వచ్చేటువంటి విగ్రహాల పరిధిలో కూడా ఇటు సికింద్రాబాద్ కొంత ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నింటినీ కూడా 3 ట్యాంక్ బండ్ వైపు ఇతర పాయింట్స్ వైపు కూడా విగ్రహాలు అయితే తరలిస్తున్నారు. విగ్రహాలకు కేటాయించినటువంటి రూట్లలో మాత్రమే ఆయా నిర్వాహకులు విగ్రహాలను తరలించి త్వరగా ప్రశాంత వాతావరణంలో నగరంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఇటు నిమజ్జనం కొనసాగించాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు 11,000 టన్నులకు పైగా వ్యర్థాల సేకరణలో భాగంగా సేకరించినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా వారి కేటాయించిన ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎదురుమదురు ఘటనలు మినహా నిన్నటి నుంచి నిన్న ఉదయం 6 గంటల నుంచి ప్రశాంతంగా స్వామివారి నిమజ్జన శోభాయాత్ర హైదరాబాద్ మహానగరంలో. వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.